మనం మంచి టేస్టీ ఆమ్లెట్ సూపర్ టేస్ట్ ఉంటుంది, రెడీ చేసుకుందామండి. ఇలా ఆమ్లెట్ వేసుకొని తిన్నాక నెక్స్ట్ ఎవరు కూడా ప్లెయిన్ ఆమ్లెట్ ఇష్టపడరు, ఇలాగే వేసుకుందాం అనుకుంటారు. నేనైతే ఫస్ట్ 2 ఎగ్స్ బీట్ చేసుకొని ఉప్పు కారం కలిపి ఒక ఎగ్ లిక్విడ్ని ఇలా పెనం మీద వేసుకొనండి. నెక్స్ట్ 2 ఎగ్స్ బాయిల్ చేసి సన్నగా స్లైసుల్లా కట్ చేసుకున్నాను. ఎగ్ బీట్ మీద ఇలా మనం నీట్గా రౌండ్గా సర్దుకోవాలి. బాయిల్డ్ ఎగ్ని ఇలా సర్దుకోవాలండి, ఒకదాని మీద ఒకటి లేకుండా సైడ్కి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇది పిల్లలు ఒక్కసారి వేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మళ్ళీ ఇదే టేస్ట్ కావాలంటారు. నెక్స్ట్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ మీద కొంచెం సాల్ట్ జల్లుకోవాలండి, లేదంటే అది చప్పగా అనిపిస్తుంది కదా తినేటప్పుడు. లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఇలా ఫ్రై అవనివ్వాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ ఎక్కువే పడుతుంది మామూలు ఆమ్లెట్ కన్నా. తర్వాత దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలా జల్లుకోవాలి, ఆమ్లెట్ అంతా వచ్చేలాగా అలా జల్లుకోవాలి. తర్వాత ఏంటంటే కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం ఆమ్లెట్ అంతా ఫిల్ అయ్యేలాగా అలా కట్ చేసుకున్నవి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇలా వేసేయాలి. పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకున్నాక దీన్ని కొంచెం కాలనివ్వాలండి. బాగా కాలేక దీని మీద మనం సన్నగా కట్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి. ఇలా చీజ్ వేసుకున్నాక ఇది బాగా కొంచెం మనకి వేడి తగిలి కరుగుతుంది కదండి చీజ్ అంతా, చూసారా ఇలా అవుతుంది నీట్గా. దీన్ని మనం చక్కగా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక చీజ్ కరిగేటప్పుడు మనం సగం ఎగ్ బీట్ ఉంచుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ మనం పైన వేసుకోవాలి. ఇలా పైన వేసుకునేసరికి మొత్తం ఆమ్లెట్ ఇప్పుడు కంప్లీట్గా రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ఇరిగిపోకుండా వెనక్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న ఆమ్లెట్ని వెనక కూడా బాగా కాలనిచ్చాక తీసి చక్కగా ఇలా కట్ చేసుకొని పిజ్జా తింటాం కదండి అలా తినాలి. చాలా టేస్ట్ అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, చక్కగా స్నాక్ ఐటెం కింద సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఓకే.